గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది క్వశ్చన్ డిబేట్. దిస్ ఇస్ యామిని. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయం వేడెక్కింది. అన్ని పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారాన్ని ప్రారంభించారు. కుప్పంలో ఇంటింటి ప్రచారంతో జనాల్లోకి వెళ్లారు. ఇక రేపటి నుంచి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఇప్పటికే ఫ్యాన్ పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశాయి. ఇక ఈ నెల 30వ తేదీ నుంచి పవన్ వారాహి యాత్రను మొదలుపెట్టనున్నారు. మలి విడత వారాహి యాత్రలో భాగంగా అధికార పార్టీపై విమర్శలు గుప్పించేందుకు రెడీ అయిపోయారు. ఇక ఆయా పార్టీ శ్రేణులు కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇక విజయంపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందరి లక్ష్యం ఒక్కటే, అధికారమే. మరి ప్రజల ఆశీస్సులు ఎవరికుంటాయి? ఓటర్లు పట్టం ఎవరికి కడతారు? ఇదే వాటి క్వశ్చన్ డిబేట్ టాపిక్. దీనికి సంబంధించి మనకి గెస్ట్ అవైలబుల్ ఉన్నారు. వైసీపీ నుంచి అన్నపురెడ్డి విజయ్ గారు అండ్ టీడీపీ నుంచి సత్యనారాయణ గారు, కిరణ్ భాయ్ గారు జనసేన నుంచి అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైసీపీ దగ్గరికి వెళ్దాం. ఓకేనండి. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. ఎలక్షన్ నోట్ అంటే ఎలక్షన్స్ కి సంబంధించి ప్రచారం అయితే మొదలు పెట్టేసినట్టున్నారు మీ అధినేత చంద్రబాబు నాయుడు. నిన్నే కుప్పం నుంచి స్టార్ట్ చేశారు కదా. అంటే ఈ ప్రచారం మిమ్మల్ని ఏ విధంగా మిగిలిన పార్టీలతో చూసుకుంటే మీ కూటమి పార్టీలను ముందుకు తీసుకువెళ్తుంది అనుకుంటున్నారు? మీకు ఏ విధంగా ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు? అంటే అందరికంటే ముందే స్టార్ట్ చేసేసారు కదా. బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకి అదేవిధంగా యాజమాన్యానికి డిబేట్ నిర్వహిస్తున్నట్టు మీకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మేడం. తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో ఎప్పుడు కూడా ముందు వరుసలోనే ఉంటది మేడం. ఖచ్చితంగా జగన్ ఫెయిల్ అయిన తర్వాత జగన్ ప్రభుత్వం మీద ప్రజల యొక్క నాడు కూడా తెలుసుకుని చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాల నుంచి కూడా సుదీర్ఘమైనటువంటి ఎన్నికల వాతావరణం సృష్టించుకుంటూ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లారు మేడం, ప్రతి విషయంలోనూ కూడా. అదేవిధంగా ముందుగా కుప్పంలో 7వసారి ఆయన నెగ్గబోతున్నారు మేడం. 7వసారి పోటీ చేసి నెగ్గబోతున్నటువంటి సందర్భంగా కూడా 1,00,000 మెజార్టీతో ఇక్కడ నన్ను గెలిపించాలి మీరు, దానికి మీరే నాంది మీరే పునాది అని చెప్పేసి కూడా నేను కార్యకర్తలు ఉద్దేశించి ఆయన మాట్లాడినటువంటి ప్రసంగం ఏదైతే ఉందో తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవంగా తెలుగు ప్రజలు ఈరోజు భావిస్తున్నారు మేడం. ఎందుకంటే చాలా మంది రకరకాలుగా కుప్పంలో నాడు వైసీపీ జిమ్మిక్కుల మేరకు ఎన్నికల కమిషన్ జిమ్మిక్కుల మేరకు ఎన్నికలను మేనేజ్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మండల ప్రజా పరిషత్తుల్లో కానీ జిల్లా ప్రజా పరిషత్తుల్లో కానీ ఏదో గ్యామిలింగ్ పేరును తీసుకొచ్చి అక్కడ రకరకాలైనటువంటి వాతావరణాలు సృష్టించి కుప్పాన్ని ఏదో చంద్రబాబు నాయుడిని మేము ఓడించేస్తాం భవిష్యత్తులో అన్నటువంటి వాతావరణం తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా తెలుగు ప్రజలందరూ బుద్ధి చెప్పడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు మేడం. అందుకే మేము ముందు వరుసలో ఏ విషయమైనా సరే విప్లవాత్మకంగా స్పందించడంలో కానీ, ఎందుకంటే సమస్యల మీద స్పందించడంలో కానీ కార్యకర్తలను ముందుంచుతారు, ఆయన నాయకులను ఉత్తేజపరుస్తారు, పార్టీ యంత్రాంగాన్ని సిద్ధపరుస్తారు, వయా మీడియా కూడా ప్రతిదీ కూడా విషయాన్ని ప్రజలకు తెలుపుతూ పోరాటం చేసేటటువంటి ఈ దేశంలో మొట్టమొదటి నాయకుడు చంద్రబాబు నాయుడు మేడం. ఆ విధంగా ఆయన కొనసాగంలో నడుస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా భవిష్యత్తులో విజయాన్ని సాధించి అదేవిధంగా కుప్పం నుంచి ప్రచారం ప్రారంభించేవాటి కుప్పంలో కూడా 1,00,000 దాటి మెజార్టీ సాధించడానికి, అదేవిధంగా పిఠాపురంలో కూడా మా మిత్రుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి 1,00,000 దాటి మెజార్టీ దక్కించడానికి కూడా తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంది. 151 సీట్లు అని చెప్పి పరిపాలించినటువంటి 151 సీట్లలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కూడా ఎక్కడా కూడా విలువలు ఇవ్వకుండా, వాళ్ళకి ఎక్కడా కూడా విధులు ఇవ్వకుండా పక్కన పెట్టి పరిపాలించి బటన్ నొక్కడే సంక్షేమంగా పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు గురపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మేము కూడా దానికి సమానమై ఉన్నాం మేడం. ఎందుకంటే తెలుగు ప్రజల ఆత్మగౌరవం, రాజధానిని చంపేసినటువంటి వైసీపీ ప్రభుత్వం, ఉద్యోగుల్ని నిరాశపరిచినటువంటి వైసీపీ ప్రభుత్వం, వ్యాపారస్తుల్ని నిరాశపరిచినటువంటి వైసీపీ ప్రభుత్వం, పేదవాడు ఇల్లు కట్టుకుందామంటే 1000 రూపాయలకు దొరికే ఇసుకను 10,000 రూపాయలకి బ్లాక్ లో కొనుక్కునే స్థితి, కేజీలు లెక్కన కొనుక్కునే స్థితి, ఈ విధంగా తీసుకొచ్చినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజల బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు మేడం. నాసు రకమైనటువంటి మద్యాన్ని ప్రజల ముందు నేను చూసాం. వైజాగ్ వచ్చినటువంటి డ్రగ్స్, ఆ డ్రగ్స్ దేనికి
ఉపయోగిస్తారో తెలియనటువంటి పరిస్థితి. వీళ్ళ యొక్క చీప్ లిక్కర్ తయారు చేస్తున్నటువంటి నాశనమైన బ్రాండ్స్, వివిధ రకాల పేరుతో రకరకాల బ్రాండ్స్ ప్రవేశపెట్టినటువంటి ఈ వైసీపీ గవర్నమెంట్ లో ఆ లిక్కర్ కి అది మధ్య ఈ డ్రగ్ కి ఏమైనా సంబంధం ఉందా? ఆ మూలాలు ఇందులో ఏమైనా కలిసి ఉంటాయా? రేపు ప్రజల జీవితాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేయడానికి ఇటువంటి పనులు చేస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తించారు మేడం. ప్రజలు తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజాస్వామ్య పోరాటంలోనే తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తూ ప్రజలను ఉచ్ఛేదపరుస్తూ ఖచ్చితంగా రేపు ఆ దిశగా అధికారం కైవసం చేసుకుని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ని గాడిలో పెట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం 24 గంటలు కూడా ఎప్పుడు పడుకుంటున్నాడో తెలియదు మహానుభావుడు, ఎప్పుడు లేస్తున్నాడో తెలియదు మహానుభావుడు. అటువంటి రాజకీయాన్ని తీసుకొచ్చి మళ్ళీ ప్రజలను ఉత్తేజపరుస్తూ ముందుకెళ్తున్నటువంటి వాతావరణం ఏదైతే ఉందో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి విజయడంక మోగించడానికి సిద్ధంగా ఉంది మేడం. కాబట్టి వైసీపీ ఓటమి ఏంటంటే వైసీపీ యొక్క సైన్ కుటుంబమే వైసీపీ ఓటం. వాళ్ళ యొక్క భాష, లాంగ్వేజ్ ని ప్రతి నాయకుడు ఉపయోగించినటువంటి వాళ్ళ మంత్రి మండలిలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ఎదుట ప్రతిపక్షాలకు ఎవరికి కూడా విలువలు ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్ గా టార్గెట్ చేస్తూ ఆయన్ని ఎక్కడికక్కడ కించిపరచాలని నాయకత్వాన్ని పెంచిపోషించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుగు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పడానికి ఈ రోజు ముందు వరుసలో ఉన్నారు మేడం. ఓకేనండి, ఓకే. ఒక్కసారి మేడం కిరణ్ భాయ్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం, వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి, కిరణ్ ప్రసాద్. అవునండి, కిరణ్ ప్రసాద్ గారు. ఓకేనండి, కిరణ్ ప్రసాద్ గారు, ఇక్కడ చూసుకుంటే మీ అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఆయన ఎక్కడి నుంచి అయితే పోటీ చేస్తున్నారో అక్కడి నుంచే ప్రచారం స్టార్ట్ చేస్తున్నారు ఈ వారాహి యాత్ర పేరుతో. అంటే గతంలోనే స్టార్ట్ చేశారు, దాన్ని ఆపారు. ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో మళ్ళీ కూడా మనకి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు మళ్ళీ వారాహి యాత్ర పేరుతో. సో మరి ఈ వారాహి యాత్ర అనేది అందులోని పిఠాపురం నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఎంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే పిఠాపురంలో చాలా ఎక్కువ పోటీ ఉంది. అందరూ చూస్తున్న విషయమే. వైసీపీ సర్వశక్తులు వండుతోంది జనసేనాని పవన్ కళ్యాణ్ ఓడించడానికి. సరే మరి ఇప్పుడు ఏ విధంగా ప్లస్ అవుతుంది ఇక్కడ స్టార్ట్ చేయండి. పెద్దలు, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. మనం చూసుకుంటే ఎప్పుడైతే కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తున్నాను అనౌన్స్ చేశారో, ఉద్దండ మహామహులందరినీ, ఒక పక్కన ముద్రగడ పద్మనాభం గారిని, మిథున్ రెడ్డిని, అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ ని, ఇట్లాగే చాలా మంది పెద్దల్ని అక్కడికి ఇన్ఛార్జీలుగా వేయడం. అంటే ఏదైనా సరే కళ్యాణ్ గారిని ఖచ్చితంగా ఓడించాలి, కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చెయ్యాలి అన్న ఒక కక్షపూరిత ధోరణిలోనే వాళ్ళు చేస్తున్నారు తప్ప, లాస్ట్ టైం ఎలక్షన్ చూసుకుంటే అటు గాజువాకలో కానీ ఇటు భీమవరంలో కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి ఆయన ఓడించిన పరిస్థితి మనం చూసాం. ఈ రోజు కూడా అదే చేస్తున్నారు. కానీ 2019 నుంచి 24 వరకు చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని విర్రవీగిపాటుతనంతో ఏదైతే వచ్చి ఓదార్పు యాత్రలు చేసి తండ్రి చనిపోయాడని చెప్పి ఓదార్పు యాత్రలు చేసి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, తండ్రి లేని బిడ్డ నన్ను ఓదార్పు యాత్రలు చేసి వారం రోజుల్లో రాగానే సిపిఎస్ రద్దు చేస్తానని అన్నారు. అలాగే ప్రతి సంవత్సరము January 1 జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నారు. ఇంకా చాలా, అంటే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి ఈ రోజు కొత్త రకం బ్రాండ్లు, కల్తీ బ్రాండ్లు తయారు చేసి ప్రజల ఆరోగ్యంతో ఎలా చెలగటాలాడాలో చూస్తున్నాము. అలాగే అమ్మఒడి, ఏదైనా సరే ఆయన వచ్చి నేనున్నాను, నేను చేస్తాను, మాట తిప్పను మడమ తిప్పను, అక్క చెల్లెలకి నేను తోడుగా ఉంటానని చెప్పని ఈ ముఖ్యమంత్రి ఈ రోజుని 5 ఏళ్ల కాలంలో ఎంత దారుణంగా పరిపాలన చేశాడో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. అలాగే సీఎం గా అయిన దగ్గర నుంచి ఒక్కసారైనా జనాల్లో ఆయన అడుగు పెట్టాడా? పరదాల మాటన ఆయన అడుగు పెట్టి ఆయన ఎక్కడ వెళ్తే అక్కడ పరదాలు కట్టుకుని కనీసం అక్కడ ఉన్న దుకాణాలు కూడా ఓపెన్ చేయకుండా బంద్ చేయించి ఆయన వెళ్తున్న పరిస్థితి మనం చూసాం. ఇదే కాకుండా వాయు మార్గంలో వెళ్తుంటే పచ్చని చెట్లు ఎవరైనా అయితే కనీసం మన పర్యావరణాన్ని పరిరక్షించడానికి చెట్లు నాటుకుంటూ వెళ్తారు. ఈ రోజు చూసుకుంటే గ్లోబల్ వార్మింగ్, బెంగళూరు చూస్తున్నాము, ఇవాళ నీరు దొరకని పరిస్థితి మనం చూస్తున్నాము. ఇట్లా మనం ఉన్న చెట్లన్నీ నాశనం చేసుకుంటూ వెళ్తే భావితరాల పర్యావరణాన్ని మనం ఏమందిస్తాం? అట్లాంటి ముఖ్యమంత్రి అవసరం లేకపోయినా కూడా ఆయన ఎక్కడికక్కడ పర్యటనకు వెళ్తుంటే పచ్చని చెట్లు ధ్వంసం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అలాంటిది ఈ రోజు మేమంతా సిద్ధం అనుకుంటూ రేపు బస్ యాత్ర చేస్తున్నారు. అంటే ఈసారి ఎవరిని మోసం చేయడానికి ఆయన బస్ యాత్ర చేస్తున్నాడు? అంటే నేను 25 మంది ఎంపీలు ఇవ్వండి, నేను కేంద్రం మాట వంచి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను, పోలవరం పూర్తి చేస్తానని చెప్పిన పెద్ద మనిషి కేవలం తన కేసుల నుంచి తప్పించుకోవడానికి వెళ్ళి కేంద్రం దగ్గర మెడలోంచి వచ్చాడే తప్ప ఏ రోజు కూడా రాష్ట్ర వీళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారండి. కిరణ్ ప్రసాద్ గారు, వైసీపీ వారు కూడా ప్రశ్నిస్తున్నారు కదా, బీజేపీతోనే ఉన్నారు, మరి మీరెందుకు సాధించలేకపోయారు?
ఇప్పుడు అగైన్ మళ్ళీ అంటే- ముగ్గురు కాస్త కూటమి కట్టారు అని Yes, అడుగుతున్నారు yes, yes. వాళ్ళు. అంటే ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించాలి, పవన్ కళ్యాణ్ గారు పోరాడాలి, మరి 151 మంది ఎమ్మెల్యేలు ఏం ప్రశ్నిస్తారండి, ఏం చేస్తారండి? ఈ రోజు స్టీల్ ప్లాంట్ కోసం మాకు అభ్యంతరం లేదని వీళ్ళు లెటర్ రాసి ఇచ్చిన వైసీపీ గవర్నమెంట్ కాదా? ప్రతిసారి అంటే ఆ రోజు గవర్నమెంట్ రాగానే 2019లో గవర్నమెంట్ రాగానే కృత్రిమ ఇసుక కొరత సృష్టించి భవన నిర్మాణ కార్మికులకి ఇబ్బంది కల్పిస్తే కొంతమంది ఆత్మహత్య చేసుకుంటే నేను ఉన్నాను అని చెప్పి కళ్యాణ్ గారు నిలబడిన సంగతి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజలకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఉన్నాను అని అంటూ వస్తున్నారు. కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే కులం చూడను మతం చూడను అన్న ఈ పెద్ద మనిషి రైతులకు కులం అంటగట్టి వాళ్ళకి 7 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించి ఇవ్వకపోతే ఆర్టీ యాక్ట్ ప్రకారం కళ్యాణ్ గారు ఆ లిస్టు తెప్పించుకుని 3000 మంది రైతులకు తన సొంత నిధుల్లోంచి 1,00,000 రూపాయలు ఇస్తున్న దాఖలాలు మీరు చూసుంటారు. అంటే ప్రతిదీ పవన్ కళ్యాణ్ గారు చేస్తే, ప్రతిదీ పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తే 151 మంది ఉన్న ఎమ్మెల్యేలు ఊరికే పదవిని అనుభవిస్తూ ఉంటారు, ప్రజాధన్యాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసిన ఏ ప్రాజెక్టు కూడా సక్సెస్ అవ్వదు. నిన్న కాక మనం చూసుకుంటే ప్రాజెక్టులు వాటర్ ప్రాజెక్టులు చేసి ఎంత ఘోరంగా ఫెయిల్ అయ్యారో చూసాం. అలాగే ఉత్తరాంధ్ర మీద ప్రేమ, ఉత్తరాంధ్ర మీ రాజధాని అని చెప్పిన ఈ పెద్ద మనిషి 10 రోజుల క్రితం ఫ్లోటింగ్ బ్రిడ్జ్ చేస్తే ఎలా కూలిపోయింది, ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఓపెనింగ్ చేస్తే ఎలా కూలిపోయింది పరిస్థితి. దాదాపు 1,80,00,000 ఖర్చు పెట్టి దాన్ని నిర్మిస్తే అది 3 రోజుల్లోనే ఎలా ముక్కలైపోయిందో చూసాం. కేవలం పర్యావరణానికి పరిరక్షణకి ఇబ్బంది కలుగుతుందన్నా కూడా ఋషికొండను బోడిగుండు కొట్టించి 450 కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టించుకున్న పరిస్థితి మనం చూసాం. అంటే ప్రజల సంక్షేమం కోసం వీళ్ళ ప్రయత్నం చేయకుండా, ప్రజా సంక్షేమం మీద దృష్టి పెట్టకుండా పవన్ కళ్యాణ్ గారు నిందించే ప్రతి విషయంలోనే పవన్ కళ్యాణ్ స్పందించాలి, పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు ఒక విషయం చూద్దాం కిరణ్ ప్రసాద్ గారు. అంటే ప్రజా సమస్యల పైన దృష్టి పెట్టకుండా కేవలం సంక్షేమం మీదే దృష్టి పెట్టి నాకు మళ్ళీ ఓట్ అయ్యండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నారనేది ఈ మొత్తం సారాంశం నాకు అనిపిస్తోంది. సో మరి మీరు ఈ వారాహి యాత్రలో ఏం చెప్పి ఓట్లు అడుగుదాం అనుకుంటున్నారు? అంటే గతంలో మీరు చెప్పుండారు వైసీపీ ఏదైతే అరాచక పాలనగా మీకు అనిపించిందో దాన్ని ఎండగట్టడం, ఇలాంటివన్నీ కూడా ఏవైతే రాష్ట్రానికి రావాలో బైఫికేషన్ తర్వాత ఎలాంటి ప్రయోజనాలు ఇవే చెప్పి మళ్ళీ ఓట్లు అడగడానికి వెళ్తున్నారు ఈ వారాహి యాత్రలో, లేకపోతే ఇంకేమన్నా ఉంటుంది? ఖచ్చితంగానండి. 2022లోనే ఇప్పటి సాక్షిగా కళ్యాణ్ గారు చెప్పారు వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ దృష్ట్యా నేను వెళ్తాను, ముందుకు వెళ్తానని చెప్పారు. ఈ రోజు ప్రజలందరూ గమనిస్తున్నారు. కళ్యాణ్ గారు చెప్పక్కర్లేదు, ప్రజలందరూ కూడా వైసీపీ గవర్నమెంట్ రావడం వల్ల ఎంత నష్టపోయారు. ఈ కేవలం సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అతను ఎన్ని కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. నిన్న కాక మొన్న చూసుకుంటే మొన్నటి వరకు అది గ్రాఫిక్స్ మయమన్న సచివాలయాన్ని 450 కోట్ల రూపాయలు తాకట్టు పెట్టి తీసుకొచ్చిన పరిస్థితి. తెల్లారు లెగిస్తే 1వ తారీఖు వస్తే గవర్నమెంట్ ఉద్యోగులకి సరిగా జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. విశాఖపట్నంలో ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా తనఖా పెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. అన్ని అంటే 1,000 కోట్లు 1,00,000 కోట్లు వీళ్ళు దాచుకుని వీళ్ళు సొంత ఆస్తులు నిర్మించుకున్నారు, సొంత ఆస్తులు కూడగట్టుకున్నారు. కానీ ఇంకంటే రాబోయే గవర్నమెంట్ కి వీళ్ళు ఏం చిల్లు రూపాయి చూపించి ఏం చూపిస్తున్నారు? ఖజానా అంతా ఖాళీ చేసేది కాకుండా ఇంకా అప్పులు కూరిపోయి వచ్చే గవర్నమెంట్ కి అప్పుల్లో గవర్నమెంట్ ని అందిస్తున్నారు తప్ప వీళ్ళు ఏం చేస్తున్నారండి? సచివాలయాన్ని 450 కోట్లకి ఇవాళ భవానీ ఐలాండ్ ని కూడా తాకట్లు పట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. కేవలం సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ సంక్షేమం కూడా ఎంతమందికి అందుతుందండి? ప్రజల్ని సోమరిపోతుల్ని చేసి, అంటే ప్రజలకి 5,000కి 10,000కి సంక్షేమ పథకాలు ఇస్తా అని చెప్పి ప్రజలకు ఒక్కరికైనా కనీసం ఈ రోజు చూసుకుంటే డిగ్రీ చదువుకున్న యువత వాలంటీర్లుగా 5,000 రూపాయలు కంఫైన్ అయిపోయారు. ఈ రోజు ఈసీఏగా చెప్తుంది వాలంటీర్ని ఎన్నికల నిధుల పెట్టడానికి వీళ్ళది. అంటే వాళ్ళు దేనికి పనికి రాకుండా డిగ్రీలు చదువుకున్నారు, ఇంజనీరింగ్ చదువుకున్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ చేశారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి కేవలం వాలంటీర్లుగా 5,000 రూపాయలకి ఒక చోట కట్టిపడేశారు. ఈయన ప్రజా సంక్షేమం ఏం చూసారంటే కేవలం సంక్షేమ పథకాల్ని పెట్టడానికి అంటే వాలంటీర్. ఈ రోజు చూసుకుంటే మీకు ఒక్కొక్క ఇంటికి చెత్త పన్ను వేసి 100 నుంచి 150 రూపాయలు కలెక్ట్ చేస్తుంటే ప్రతి 50 ఇళ్ళకి వాలంటీర్లు పెట్టి చెత్త పన్ను చేసి వాడికి ఇచ్చే ఒక వాలంటీర్ కి ఇచ్చే డబ్బులు కూడా ప్రజల నుంచి వసూలు చేస్తున్నారండి 5,000 రూపాయలు. అంటే ఇంక వీళ్ళు సొంతంగా ఏం చేసింది ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. రేపొద్దున వారాహి సాక్షిగా కూడా కళ్యాణ్ గారు ఖచ్చితంగా లోకల్ గా ఇంకా ఎన్ని అవకతవకలు జరిగాయి ఈ పిఠాపురం సాక్షిగా కానీ ప్రతి నియోజకవర్గంలోనే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ లేకపోతే ఎంపీలు కానీ వాళ్ళు ఎంత అవినీతి పాల్పడ్డారు, ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారు, ప్రజలు ఏం నష్టపోయారు, భావి తరాలు అంటే ఒక తరం ఉద్యోగం లేకుండా కోల్పోయారండి. 5 ఏళ్ళు కానీ ఉద్యోగం చదువుకున్న ఉద్యోగులకి నిరుద్యోగం చేశారండి, నిరుద్యోగ యువతను తయారు చేశాడు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలకి తెలియజేసి ప్రజల్లో మార్పును తీసుకొచ్చే దృష్టిగా ఖచ్చితంగా కళ్యాణ్ గారు వారాహి యాత్రలో కొనసాగుతుంది. ఓకేనండి కిరణ్ ప్రసాద్ గారు, ఒక్కసారి మన వైసీపీ నుంచి అన్నపురెడ్డి విజయ్ గారు అవైలబుల్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి.
విజయ్ గారు రేపు మీ అధినేత అంటే వైసీపీ మేమంతా సిద్ధం పేరుతో ఇడుపులపై నుంచి మొదలు పెట్టబోతున్నారు, వైఎస్ఆర్ ఘాట్ దగ్గర నుంచి. చెప్పండి, అంటే ఈ ప్రచారం అనేది ఎంతవరకు ప్లస్ అవుతుంది అంటారు? ఎందుకంటే రకరకాల రీజన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా నేను నెక్స్ట్ మిమ్మల్ని అడుగుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించి ఆన్సర్ ఇవ్వండి. మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు, ఒక్కసారి అన్మ్యూట్ చేస్తే ఆడిబుల్ ఉంటుంది మీ వాయిస్. ఓకేనండి, నెక్స్ట్ ఒక్కసారి మనం విజయ్ గారు వినిపిస్తోందా నా వాయిస్? అంటే రేపటి నుంచి వైసీపీ మేమంతా సిద్ధం పేరుతో ప్రచారాన్ని మొదలు పెట్టబోతోంది ఎలక్షన్స్ కి సంబంధించి ఇచ్చాపురం ఇడుపులపై నుంచి. సో మరి ఇక్కడ ఏ విధంగా అంటే కేవలం సెంటిమెంట్ మాత్రమే వర్కౌట్ అవుతుంది అంటారా? అంటే లాస్ట్ టైం లాగే ఈసారి కూడా మీరు ఏదైతే అభ్యర్థుల లిస్ట్ ని అనౌన్స్ చేయించారు సేమ్ వ్యక్తులతో, అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే మళ్ళీ సేమ్ అదే ప్లేస్ నుంచి ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ దగ్గర నుంచి అభ్యర్థుల లిస్ట్ ని అనౌన్స్ చేయించారు. మరి సేమ్ ఎలక్షన్ ప్రచారం కూడా అక్కడి నుంచే మొదలు పెట్టబోతున్నారు మీ అధినేత. ఇది సెంటిమెంట్ తో కేవలం సెంటిమెంట్ తో ఇదంతా వర్కౌట్ అవుతుంది అంటారా? మళ్ళీ మీరు గవర్నమెంట్ ని ఫామ్ చేస్తారనుకోవచ్చా? స్వర్గీయ మహానేత, దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి సమాధి దగ్గర నుంచి ప్రతి కార్యక్రమాన్ని మొదలు పెట్టడం వైసీపీ. విజయ్ గారు మ్యూట్ ఉందండి, మీ వాయిస్ మ్యూట్ లో ఉంది, ఒక్కసారి చెక్ చేసుకోండి. ఓకేనండి, ఒకసారి ఏదో టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది ఆయన దగ్గర. ఒక్కసారి మనం నమస్తే అండి కృష్ణాంజనేయులు గారు, ఒకసారి అనలిస్ట్ తో కూడా మాట్లాడదాం, వారు ఏమంటారు విందా. ప్రారంభించడం జరుగుతూ ఉంది, ఆ భాగంగానే బస్సు యాత్ర ప్రారంభమైంది. ఇక రాజకీయ ప్రచారానికి సంబంధించి కృష్ణాంజనేయులు గారు ఒక్క నిమిషం అండి, వారి మాటలు ఒకసారి మనం విన్న తర్వాత మళ్ళీ ఒకసారి మాట్లాడదాం, చెప్పండి. అయితే అక్కడ సెంటిమెంట్ వర్కౌట్ అవుద్దా అంటే సెంటిమెంట్ ఒక్కదాంతోనే రాజకీయం నడవదు కదమ్మా. సెంటిమెంట్ అనేది సెంటిమెంట్ ఇవాళ మనం 5 ఏళ్ల పాటు పనిచేసాం, 5 ఏళ్ల పాటు మా వల్ల మేలు జరిగితే ఓట్లు వేయమని అడుగుతా ఉన్నాం. ఇక బస్సు యాత్ర అంటారా, పాదయాత్ర అంటారా, లేకపోతే సిద్ధం సభలతో ఇప్పటికే మా సభలు ఏ స్థాయిలో అవి జనాన్ని ఆకట్టుకున్నాయో, దానికి వచ్చినటువంటి ఏ రకంగా సక్సెస్ అయినాయో ఇప్పటికే చూస్తున్నాం. అదే క్రమంలో మరి తక్కువ కాలంలో ఇక ఎక్కువ సభలు పెట్టాలనే ఉద్దేశంతో బస్సు యాత్ర శ్రీకారం మేము సిద్ధం అనేటువంటి కార్యక్రమంతో మొదలయ్యాం. మాతో పాటుగా మరి అవతల పక్క ఇప్పుడు జనసేన వారు చెప్పారు, మేము వారాహిని మళ్ళీ బయటికి తీసాం, ఈఎంఐలు కట్టి మళ్ళీ బయటికి తీసాం, దాన్ని మళ్ళా లైన్ లో పెట్టాం, గ్రీజ్ పెట్టి బండి బయటికి తీసుకొచ్చామని చెప్పారు. అలాగే మరి తెలుగుదేశం వాళ్ళు చెప్పాల్సినవి చెప్తా ఉన్నారు. వీళ్ళన్నీ చెప్పాల్సినటువంటి ముఖ్యంగా ఏంటంటే, చెప్పింది పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరా అని ఎంతసేపుడికి వీళ్ళందరూ చెప్పేది ఏంటి అంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా తేలేదు, మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు, లేకపోతే అభివృద్ధి చేయలేదు, జగన్ని ఓడించడానికే మేమందరం కలిసాం. ఒకటే ఒక ప్రశ్న 10 సార్లు అడుగుతా ఉన్నాం మేము. గతంలో 2014 నుంచి 19 వరకు ఇదే కూటమి అధికారంలో ఉంది. ఈ కూటమి చేతుల ప్రత్యేక హోదా వచ్చేటువంటి అవకాశాన్ని పోగొట్టారు. ప్రత్యేక హోదా వద్దు అని చెప్పింది చంద్రబాబు అని చెప్పి ఇవాళ వీళ్ళతో కలిసి ఉన్నటువంటి బీజేపీ చెప్తా ఉంది. అదే పురంధరేశ్వరి గారు ప్యాకేజీ కోసం చంద్రబాబు అడిగారు, ఇచ్చామని చెప్తా ఉన్నారు. సరే, ఇక ప్రశ్నించడం అనే మాటకి 151 ఎమ్మెల్యేలు కేంద్ర స్థాయిలో మనకున్న అవకాశాలని ఏ రోజు ప్రశ్నించడానికి వెనకాడలేదు. 3, మరి విశాఖ ఉక్కుకి లెటర్ ఇచ్చారని సోదరి చెప్పింది. ఎవరు చెప్పారు ఒక లెటర్ ఇచ్చారని? ఎన్నిసార్లు పార్లమెంట్ లో దాని గురించి ప్రస్తావన వచ్చింది. 3వది, మరి సోదరుడు మాట్లాడితే తెలుగుదేశం అయినా తెలుగువారి ఆత్మగౌరవం, తెలుగువారి ఆత్మగౌరవం అని అప్పట్లో ఎన్టీ రామారావు గారి నినాదాన్ని బయటికి తీసుకొచ్చారు. తెలుగువారి ఆత్మగౌరవం అనే విషయాన్ని అది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా,
అంటే ఢిల్లీ పెత్తనానికి, పార్టీ అనే దానికంటే ఢిల్లీ పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర మరి తెలుగుదేశం పార్టీకి ఉంది. ఇవాళ ఆ ఢిల్లీ పెత్తనంలో చేసినటువంటి కాంగ్రెస్ పార్టీతోనూ ఒకసారి పోటీ చేశారు, బీజేపీ పార్టీతోనే ఒకటే పోటీ చేశారు. వాళ్ళ కాళ్ళు అడ్డుకున్నారు, వాళ్ళకి వాళ్ళ పోయి ములాఖత్ అయ్యి వాళ్ళతో వెయ్యి కూటమిలు కట్టారు. ఇక తెలుగు వారి ఆత్మగౌరవానికి తెలుగుదేశం కట్టుబడి ఎక్కడుంది? ఇక రాజకీయ పొద్దున్న లేస్తే ఈ ప్రశ్నలు చంద్రబాబు జగన్ గారు ప్రత్యేక హోదా ఏం చేశాడని 10 సార్లు ప్రశ్నించే ముందు, సరే చంద్రబాబు గారు ఒకసారి తప్పు చేశాడు, రెండోసారి జగన్ గారు తేలేకపోయాడు, మెడల వంచి తేలేకపోయాడు, మరి మీరు ఏమన్నా ఇవాళ బీజేపీతో సన్నిహితంగా ఉన్నటువంటి బీజేపీగా మన జనసేన గాని తెలుగుదేశం గాని మరి చిలకలూరుపేట మోడీ సభలో గాని రానున్న మోడీ సభల్లో గాని మేము పొరపాటు చేశాం, నేను మళ్ళా ప్రత్యేక హోదా 5 కాదు 10 కాదు 15 ఏళ్ళు ఇస్తామని చెప్పి మోడీతో చెప్పించగలరా? మరి జగన్ ఫెయిల్ అయినటువంటి ఇక్కడ ఒక విషయం అండి విజయ్ గారు, ఉక్కు ఫ్యాక్టరీని మేము ఇక్కడ ఒక ప్రశ్న అండి చెప్పించగలరా? విజయ్ గారు ఒక్క నిమిషం ఇక్కడ ఒక ప్రశ్న అండి, వాళ్ళందరూ అడగలేకపోయారు, మరి నెక్స్ట్ ఇప్పుడు మీరు ప్రచారానికి వెళ్ళబోతున్నారు రేపటి నుంచి, మరి మీరేం అడుగుతారు? మిమ్మల్ని ప్రశ్నలు అడిగితే మీరేం సమాధానం చెప్తారు? వాళ్ళు తీసుకురాలేకపోయారు, మీరు ఏం చేశారు ఈ 5 ఏళ్ళు, మళ్ళీ వచ్చారు, ఇప్పుడు ఏం చేస్తారు అని అడిగితే మీరేం సమాధానం చెప్తారు? మీరు ఆ ప్రత్యేక పరిస్థితులు అనేటువంటి విషయాన్ని ఎక్కువ మంది సమూహంలో మీకు ఆల్రెడీ అబ్సల్యూట్ మెజారిటీ ఉన్న కేంద్ర ప్రభుత్వం కరుడుగట్టినటువంటి విధంగా వ్యవహరిస్తుంది అనే విషయం మొదట్లోనే చెప్పాం. కూటమి వ్యవహారాల్లో మరి ఈసారి అందరికీ కూడా అబ్సల్యూట్ మెజారిటీ వచ్చే పరిస్థితి బీజేపీకి కూడా లేదు. సరే, ఇటువంటి పరిస్థితుల్లో మీరు కేంద్రం మెడలు ఉంచుతాం అంటే ఆ రోజు చాలా క్లియర్ గా జగన్ గారు చెప్పారు. వాళ్ళు ఒక కన్ఫర్మ్ డెసిషన్ తో ఉన్నప్పుడు, అవకాశం ఉన్న ప్రతి చోట వాళ్ళు ఇచ్చే ఉద్దేశం లేనప్పుడు బీజేపీ చాలా క్లియర్ గా ఉంది, మేము ప్రత్యేక హోదా ఇవ్వము, చంద్రబాబు వద్దన్నాడు, మేము ఆపేసాము అని చాలా క్లియర్ గా చెప్పింది. ఇవాళ ప్రత్యేక హోదా అనే విషయం అవకాశం ఉన్నప్పుడల్లా ప్రస్తావించడం తప్ప ఎవరూ చేయగలిగింది ఏమీ లేదు. మరి మీరేమన్నా మేము ఇప్పుడు మోడీతో కలిసాం, గతంలో తప్పు చేసాం, మేము తీసుకొస్తాం, కేంద్ర ప్రభుత్వంతో అత్యంత సన్నిహితంగా ఉంటున్నటువంటి వాళ్ళతో కలిసి పోటీ చేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం జనసేన, వాళ్ళు చెప్పించగలిగితే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు కదా. మళ్ళా ఎంతసేపు జగన్ చేయలేదు, జగన్ చేతిలో ఉన్నాయని చేశాడు. ఏం చేశాడు? సంక్షేమం గురించి ఇప్పుడు ప్రస్తావించారు, ప్రజలను సోమరపోతులు చేశారు, సంక్షేమం అని అంటున్నారు, 5,000 10,000 ఇచ్చి కట్టేశారు అని. మరి మీ సూపర్ 6 లో కానీ లేకపోతే ఇది కానీ సంక్షేమ పథకాలు రద్దు చేసి మేము మిగతా కార్యక్రమాలు మాత్రమే చేయగలరా అని మీరు చెప్పగలరా? అటు బీజేపీ మేనిఫెస్టోలో కానీ, టీడీపీ మేనిఫెస్టోలో కానీ, జనసేన మేనిఫెస్టోలో కానీ ప్రజలకు ఇచ్చేటువంటి, పేదవాడికి ఇచ్చేటువంటి సంక్షేమ పథకాల మీద ఏడుపెందుకు? అలాగని చెప్పి రద్దు చేస్తామని చెప్పగలిగేటువంటి పరిస్థితి మీకుందా? ఓకేనండి విజయ్ గారు అంటే మీరు చెప్తాంది ఏంటంటే దాన్ని లాక్కొచ్చి సొంత కాంట్రాక్టులకు ఇచ్చుకుంది ఎవరు? విజయ్ గారు ఒక్క ప్రశ్న అండి, విజయ్ గారు మాట్లాడితే ఒక్క నిమిషం, చేతిలో మీడియా ఉంది కదా అని 24 గంటలు వైసీపీ ఏం చేసింది అనే విషయాన్ని ప్రజలకు తెలుసు. మేము అడుగుతుంది ఒకటే, మేము పని చేసాం, మా వల్ల మీకు మేలు జరిగితే ఓటేయండి అని మేము క్లియర్ గా చెప్పాం. అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తోందండి, చేసిన మేలు మాత్రమే సరిపోతుందా, అభివృద్ధి అవసరం లేదా అని వాళ్ళు అడుగుతున్నారు. అభివృద్ధి అంటే మీ పరిభాషలో అభివృద్ధి ఏంటి? స్కూళ్ళు ఇవాళ ఏ స్థాయిలో ఉన్నాయి? విద్య వైద్యం ఇవాళ ఏ స్థాయిలో ఉన్నాయి? కెన్ యూ కంపేర్ నాడు నేడు అప్పటికి ఇప్పటికి? పేదవాడు స్కూళ్ళు ఏ స్థాయిలో ఉన్నాయి? లేకపోతే అందుబాటులో వైద్య విధానం ఎలా ఉంది? కొత్తగా విజయ్ గారు మీ వాయిస్ మళ్ళీ మ్యూట్ అయిపోయిందండి, ఒక్కసారి చెక్ చేసుకోండి, అన్మ్యూట్ చేయండి. ఓకేనండి, ఓకే ఒక్కసారి. కృష్ణాంజనేయులు గారు ఇందాక మాట్లాడుతూ ఉన్నాం, అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే అన్ని పార్టీలు ప్రచారాన్ని మొదలుపెట్టేసి ఆల్మోస్ట్, అంటే టీడీపీ నిన్నే మొదలుపెట్టేసింది, చంద్రబాబు నాయుడు రేపు చూసుకుంటే మనకి వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం అంటున్నారు, ఇక 30వ తారీఖు పిఠాపురం నుంచి. సో మరి ఈ నేపథ్యంలో ఎలాంటి ఈ ప్రచారాలన్నీ కూడా ఎవరికి వాళ్లే మమ్మల్ని గెలిపిస్తాయి అనుకుంటున్నారు? వైసీపీ ఏదైతే ప్రభుత్వ వ్యతిరేకత ఉందో టీడీపీ, అదేవిధంగా జనసేన బీజేపీ కూటమిని గెలిపిస్తుందని వారు భావిస్తున్నారు. ఇంకా కాంగ్రెస్ కూడా అన్నని ఒకంత విమర్శనాస్త్రాలు సంధిస్తూ
అవి వాళ్ళకి ఏమైనా ప్రయోజనం వస్తుందేమో అని కూడా కాంగ్రెస్ భావిస్తున్నట్టుగా బయట అంతా కూడా అనుకుంటున్నారు. సో మీరు చెప్పండి ఒక అనలిస్ట్ గా. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రభావితమయ్యే ఎన్నికల అవకాశం బరిలోకి అని రంగంలోకి చెప్పారంటే దిగాయి. దాన్ని అభివృద్ధి ఎన్నికల అనరా? ప్రచారంలోకి దిగినటువంటి పరిస్థితి ఉంది. విజయ్ గారు, అదే విధంగా కృష్ణాంజనేయులు గారు మాట్లాడుతున్నారు అనలిస్ట్. ఒక్క నిమిషం అండి. కూటమికి సంబంధించినటువంటి విషయాల్లో ఇద్దరు కూడా ప్రజల్లోకి వెళుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏమిటి అంటే 175 అసెంబ్లీ స్థానాలని 24 పార్లమెంట్ స్థానాలని ప్రకటించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ సిద్ధం సభల ద్వారాగా ఎన్నికల పేరు మోగించింది. 4 కీలకమైనటువంటి ప్రాంతాల్లో 4 రీజియన్లో 4 బహిరంగ సభలు నిర్వహించారు. ఇప్పటికే భీమిలి, అదేవిధంగా దెందులూరు, రాప్తాడు, అదేవిధంగా మొన్న ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ఈ 4 సభల ద్వారాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఏమిటి అంటే వాళ్ళు ఇప్పుడు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, అదేవిధంగా రేపు అధికారంలోకి వస్తే ఇంతకన్నా మంచి సంక్షేమ పథకాలు ఇస్తాము అనేటువంటి విషయాన్ని చెప్తూ రేపు అధికారంలోకి రావాలని కోరుకున్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కూటమి తెలుగుదేశము, జనసేన, బీజేపీ ఈ ముగ్గురు పాత మిత్రుడే. 2014 నుంచి 19 వరకు పరిపాలించారు కాబట్టి వాళ్ళు చాలా హామీలు ఇచ్చారు. వాళ్ళ పాంప్లెట్లను కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చూపిస్తూ చంద్రబాబు నాయుడు సంతకంతో కూడినటువంటి ఈ పాంప్లెట్ లో ఏ ఒక్కటి అమలు చేయలేదు. రైతు రుణమాఫీ కానీ, డ్వాక్రా రుణమాఫీ కానీ ఇవన్నీ చెప్పి చేయనటువంటి. కాబట్టి వీళ్ళు మళ్ళీ కూడా ప్రజల ముందుకు వచ్చి మేము ఇంటికి కేజీ బంగారం ఇస్తామని, ఒక బెంచ్ కార్ ఇస్తామని ఇలాంటి మాటలు చెబుతారు. నమ్మమాకండి, వీళ్ళు అమలు చేసేటువంటి వాళ్ళు కాదు, మేము వస్తే మాత్రమే అమలు చేస్తామనేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ప్రచారంలోకి దిగింది. జగన్మోహన్ రెడ్డి బలం ఏమిటి అంటే 2019 ఎన్నికలకు ముందు ప్రజల్లోకి పాదయాత్ర ద్వారా విస్తృతంగా వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకొని ఆ రోజున నవరత్నాలను ప్రకటించినటువంటి నేపథ్యం ఇప్పుడు ప్రజల్లోకి రావటం లేదు అనేటువంటి ఒక నెగటివ్ ఇంపాక్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. అందుకనే వాళ్ళు రేపటి నుంచి ఇడుపులపై నుంచి బస్సు యాత్ర ప్రారంభించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ బస్సు యాత్ర ద్వారాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు డిసైడ్ చేసింది ఏంటంటే వాళ్ళు బహిరంగ సభలేమో సాయంత్రం పూట, ఉదయం ఏమో కొంతమంది మేధావులు, అదేవిధంగా అక్కడ ఉండేటువంటి ప్రజలు మేనిఫెస్టో ఎలా ఉండాలని కోరుకుంటున్నారు, ఇంకా ఈ పాలన విషయంలో ఇంకా మెరుగుదల ఏం కావాలని కోరుకుంటున్నారని ప్రజలతో మమేకం కావడం కోసం జగన్మోహన్ రెడ్డి ఒక ప్రయత్నం చేస్తుంది. ఆల్రెడీ ప్రచారంలో ముందుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా ఈ విధమైనటువంటి మళ్లీ ప్రచారానికి కూడా రెడీ అవుతున్న అభ్యర్థులు కూడా కానీ ముందుంది అనేటువంటి మాట ఎందుకు వాడుతున్నాను అంటే తెలుగుదేశము, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి ఈ ముగ్గురు కూడా కలిశారు. వీళ్ళిద్దరు కలిసిన తెలుగుదేశం జనసేన కూటమి తాడేపల్లిగూడెంలో సభ నిర్వహించారు. సరే, బీజేపీతో కలిసిన తర్వాత మొన్న చిలకలూరుపేటలో ప్రధానమంత్రి కూడా వచ్చినటువంటి సభ నిర్వహించినటువంటి. కానీ ఇప్పటికీ కూడా పూర్తి స్థాయి సీట్లకు సంబంధించినటువంటి వ్యవహారం ఇంకా తేరలేదు. ఇంకా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి 5 ఎమ్మెల్యే సీట్లు, ఒక 4 ఎంపీ సీట్లు, అదేవిధంగా బీజేపీ వాళ్ళది ఈ రోజున సమావేశం జరిగింది. బీజేపీ రాష్ట్ర స్థాయి పదాధికారుల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఒక 10 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు, ఇంకొకటి కావాలని వాళ్ళు అడుగుతున్నారు. మరి దాని పంచాయతీ ఏంటి? జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు 21 ఉంది, వాటిలో 18 ప్రకటించారు, ఇంకా 3 ప్రకటించాలి. ఎంపీ క్యాండిడేట్ల పరిస్థితి ఒకదాన్ని ప్రకటించారు, కాకినాడకి సంబంధించి టీ టైం ఉదయనే. ఇంకొక ఎంపీ సీట్ ఎక్కడ? అదే విధంగా వీటికి సంబంధించినటువంటి ఈ పొత్తుల అంశం తేలకుండా వీళ్ళకు సంబంధించినటువంటి ప్రచారం అనేటువంటిది, ఉమ్మడి ప్రచారం అనేటువంటిది ఎప్పుడు ముందుకు వెళుతుంది అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకు అనంటే వీళ్ళు పొత్తుల్లో ముగ్గురు కలిసి ముందుకు వెళ్ళాలి అని అంటే ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించాలి ముందు. వీళ్ళు సూపర్ 6 అని తెలుగుదేశం అంటుంది, ఒక 5-6 అంశాలు జనసేన పెట్టింది. మరి బీజేపీ వాళ్ళ అంశాలు ఏం చేరుస్తారో తెలియదు. ఈ ముగ్గురు ఒక మాట అనుకొని మేము ముగ్గురు ఈ మాట మీద ఈ విధమైనటువంటి సంక్షేమ పథకాలు లేకపోతే ఈ విధమైనటువంటి అభివృద్ధి అనేటువంటి అంశాల మీద ఒక ఉమ్మడి మేనిఫెస్టోతో ముందుకెళ్ళటానికి కావాల్సినటువంటి ముహూర్తమే ఇంతవరకు సిద్ధం కాలేదు. అందుకు చంద్రబాబు నాయుడు తిరుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచో తిరుగుతున్నాడు. రా కదలరా అన్నాడు, అది అన్నాడు, ఇప్పుడు ప్రజాకలం అంటున్నాడు. తెలుగుదేశం పార్టీ ఇండివిజువల్ గా తిరగటం అనేటువంటిది దాని వల్ల ప్రయోజనం వచ్చేటువంటి అంశం కాదు. తెలుగుదేశం పార్టీ ఇండివిజువల్ గా గెలిచేటువంటి పరిస్థితి ఉంటే తెలుగుదేశం పార్టీ పోటీ చేసేది కదా. జనసేన బీజేపీ కావాలనుకుంటుంది. అలాంటప్పుడు జనసేన బీజేపీని కలుపుకొని ముగ్గురు కలిసి ప్రజల్లోకి వెళ్తే ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు జనసేన వారాహి విజయాత్ర మళ్ళీ మొదలు పెడతారా లేదా అనేటువంటిది తెలియదు.
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయన పిఠాపురం తన నియోజకవర్గంలో తిరుగుతున్నారు. మరి వారాహి విజయాత్ర అయితే జరిగిద్దా, వారాహి వాహనం మీద ఎన్నికల ప్రచారం చేస్తారో లేదో తెలియదు. బీజేపీ ఇంకా సీట్ల పంపిణీకి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు తలమునకలై ఉన్నారు. ఈ ముగ్గురు ఈ జుట్లు కలిసి ఎప్పుడు సరైనటువంటి ముడిపడుతుంది, ఆ ముడిపడ్డ తర్వాత ఎప్పుడు సరైన ట్రాక్ లోకి ఈ ముగ్గురికి సంబంధించినటువంటి కూటమి ట్రాక్ లోకి వస్తుంది అనేటువంటిది వాళ్ళ యొక్క రాజకీయ పరమైనటువంటి రేపొద్దున వాళ్ళ ప్రభావం ఎంత ఉంటుంది అనే దానికి ఈ ప్రచారంలో ఎవరు ముందుంటారు, ఎవరు తర్వాత ఉంటారు అనేటువంటి దానికి తేలేదానికి అవకాశం. ఈ విషయంలో మాత్రం చెప్పగలను, ఇప్పుడు ముందున్నారు కాబట్టి వాళ్ళ ఓట్లు వచ్చేస్తాయి అనేటువంటిది నేను చెప్పలేను. ఎవరు ఓట్లు వస్తాయి, ఎవరిని అంగీకరిస్తారు, ఎవరు గెలుస్తారు, వాడతారని చాలా సమయం చెప్పటానికి. ఏప్రిల్లో నామినేషన్ కాబట్టి ఇంకా 22 రోజుల పాటు నామినేషన్ ప్రక్రియ ఉంది కాబట్టి ఇప్పుడిప్పుడే గెలుస్తారు, ఓడతారని చెప్పలేము. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు ఈ వర్క్ షాప్ లో చెప్పారు విజయవాడలో, ఇంకా 25 రోజులు ఉంది నామినేషన్లకి, ఈ మధ్యలో నేను సర్వేలు చేసుకుంటాను, అవసరమైతే మీ ట్రాక్ రికార్డ్ సరిగ్గా అయితే మారుస్తానని కూడా చెప్పాడు. అంటే చంద్రబాబు నాయుడు మరి వాళ్ళ అభ్యర్థులను మళ్ళీ మార్చేటువంటి అవకాశం కూడా ఉండొచ్చని చంద్రబాబు నాయుడు నేరుగా అన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ తేల్చిన తర్వాత అభ్యర్థులు ఎవరనేది ముందుకు వచ్చిన తర్వాత కూటమి సరైన ట్రాక్ లోకి రాగలదా, నాయకుల మధ్య పార్టీల మధ్య ఉండేటువంటి విభేదాలు అనేటువంటి సమస్య పోతాయా, ఆయా పార్టీలో ఉండేటువంటి అంతర్గత సమస్యలు, తిరుగుబాట్లు, అలకలు, అసంతృప్తులు ఇవన్నిటిని ఎంత మేరకు వీళ్ళు సర్ది చెప్పుకోగలరో, అసలు వీళ్ళు ఒకే ట్రాక్ మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంటుందా, లేదా అసలు బీజేపీ ఏమన్నా ఈ పొత్తుకు సంబంధించిన అంశాల్లో ఇదేమి గొడవ, ఓడిపోయే సీట్లని మాకిచ్చారు, గెలిచే సీట్లని తెలుగుదేశం తీసుకున్నది, మళ్ళీ తెలుగుదేశం వాళ్ళని తెలిసి మా పార్టీలో వాళ్ళని తీసుకొచ్చి మా పార్టీలో సీట్లు ఇచ్చేటువంటి పరిస్థితి, ఒత్తిళ్లు ఉన్నాయి అనేటువంటి దాని మీద వాళ్ళు ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తున్నారు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళ కేంద్ర నాయకత్వానికి. ఏమన్నా బీజేపీ ఏమన్నా చివరిలో పొత్తు నుంచి తప్పుకుంటుందా, అసలు ఈ పొత్తు ఉంటుందా ఊడుతుందా అనేటువంటి అనుమానాలు కూడా. కృష్ణాంజనేయులు గారు కాబట్టి టీడీపీ వాళ్ళేమో మరి వేరే విధంగా మాట్లాడుతున్నారు. బీజేపీ వాళ్ళే వాళ్ళకి బలం లేనటువంటి స్థానాల్లో, టీడీపీకి బలం ఉన్నటువంటి స్థానాల్లో సీట్లను వాళ్ళు తీసుకున్నారు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏది నమ్మాలి అంటారు? ఇప్పుడు ఇచ్చింది ఎవరు? తెలుగుదేశం పెద్దన్న పాత్ర. తెలుగుదేశమే జనసేనకి సీట్లు ఇస్తుంది, తెలుగుదేశమే బీజేపీకి కూడా సీట్లు ఇస్తుంది. అంటే ఇక్కడ మీరన్నది కరెక్టే. జనసేనకి టీడీపీ టికెట్లు అంటే సీట్లు కేటాయించిన వరకు ఓకే, కానీ బీజేపీ విషయంలో అలా లేదు కదా. మనకి రాష్ట్రంలో 1% ఓట్ షేర్ లేకపోయినప్పటికీ కూడా ఫుల్ గ్రిప్ లో పెట్టుకున్నారని అనుకోవచ్చు కదా. బీజేపీకి ఎక్కడైతే బలం ఉందో అక్కడ సీట్లు పొందడంలో బీజేపీ ఫెయిల్ అయింది. మీరు గమనిస్తే విశాఖపట్నంలో గతంలో ఖమ్మంపాటి రాంబాబు ఎంపీగా గెలిచినటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా కాకినాడలో అసలు ఎవరితో పొత్తు లేకుండా కూడా బీజేపీ గెలిచినటువంటి చరిత్ర ఉంది. ఈ రోజున కాకినాడ బీజేపీకి లేదు. అదే విధంగా విశాఖపట్నానికి సంబంధించినటువంటి జీవీఎల్ నరసింహారావు ఎప్పటి నుంచో పోటీ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు, అక్కడ సీట్లు లేనటువంటి పరిస్థితి ఉంది. రాజమహేంద్రవరంలో ఇప్పుడు పురంధేశ్వరి పోటీ చేస్తారంటున్నారు. అదే విధంగా సోమవీర్రాజు మాజీ అధ్యక్షుడు, ఆయన సీటు కోసం ఈ రోజున ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కి సీట్ లేనటువంటి పరిస్థితి ఉంది. సోమవీర్రాజుకి ఎమ్మెల్యే సీటు మరి ఆయన పోటీ చేస్తారో లేదో తెలియదు అంటున్నారు. ఇవన్నీ కూడా బీజేపీకి సంబంధించినటువంటి విషయంలో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. సీట్ల విషయంలో తెలుగుదేశము బీజేపీ మధ్య సఖ్యత లేదు. అదే విధంగా తెలుగుదేశం జనసేన మధ్య సఖ్యత లేదు, జనసేన తెలుగుదేశం మధ్య కూడా సఖ్యత లేనటువంటి పరిస్థితి. ఈ విధమైనటువంటి పొత్తు అసలు ఎప్పుడు ఉంటుందో ఊడుతుందో అర్థం కానటువంటి పరిస్థితిలో మరి రేపొద్దున ఈ ప్రచారంలో ఇది ముందుగా ఎనిక్కి అనేటువంటి అర్థం కానటువంటి పరిస్థితి కూటమి వైపు ఉంది. ఎప్పుడు సర్దుబాట్లు చేసుకుంటారో, ఎప్పుడు ప్రజల మధ్యకి వెళ్తారో మరి వాళ్ళకే తెలియదు. అంటే ఇక్కడ మనం చూసుకుంటే కృష్ణాంజనేయులు గారు కేవలం అంటే ప్రభుత్వ వ్యతిరేకత పైన కూటమి ప్రచారం చేస్తుంది అంటున్నారు. అంటే ఇటు చూస్తే ఏమో వైసీపీ వాళ్ళు ఏదైతే సంక్షేమం ఇచ్చారో దాని గురించి చెప్పి ఓటు అడుగుతామని వీళ్ళు అంటున్నారు. ఇవి ఒక్కటే సరిపోతాయి అంటారా? ఎందుకంటే పార్టీలో వీళ్ళు టికెట్లు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళంతా కూడా రెబల్స్గా కొంతమంది, అసంతృప్తులుగా కొంతమంది, టికెట్ ఇచ్చిన వాళ్ళకి సహకరించమని మరికొంతమంది, ఇలా వీళ్ళందరినీ కూడా సంతృప్తి పరచకుండా, సముదాయించకుండా, బుజ్జగించకుండా ఇప్పుడు ప్రచారం మొదలు పెడితే కేవలం వైసీపీ ఏమో సంక్షేమం పేరు, కూటమేమో ఏదైతే వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటుందో దానికి సంబంధించి ప్రచారం చేస్తే సరిపోతుందంటారా? ఎంపీ గారు, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఖచ్చితంగా సంక్షేమ పథకాల సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఎజెండాగా ఎన్నికలు జరగబోతున్నాయి. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము
అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు తిరిగి రేపొద్దున తెలుగుదేశం జనసేన కూటమి వస్తే ఈ సంక్షేమ పథకాలని అమలు చేయగలదా లేదా అనేటువంటి అంశమే ప్రధానమైనటువంటి ఎజెండాగా ముందుండబోతున్నాం. అందుకనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలో చాలా స్పష్టంగా చెప్పారు, మేము ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉంటాం, మా మేనిఫెస్టోని మేము అమలు చేస్తున్నాం. తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వస్తే ఈ పథకాలన్నీ రద్దు చేస్తుంది, వీళ్ళు అమలు చేయరు, ఇచ్చినటువంటి హామీలు అమలు చేయరు అనేటువంటి విషయం మీద వాళ్ళు ప్రధానమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ విధమైనటువంటి ప్రచారం చేస్తుంది. కాబట్టి క్రెడిబిలిటీ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రజలు నమ్ముతారా లేదనేటువంటిది కూడా చాలా కీలకమైనటువంటి అంశంగా ఈ రోజు ఉంటుంది. ప్రజలు ఒకటే అనుకుంటారు, ప్రజలు పెడతామంటేనే ఆశ ఉంటుంది, కొడతామంటేనే భయం ఉంటుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేసేటువంటి సంక్షేమ పథకాలన్నా కన్నా కూడా ఇంకా ఎక్కువ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఇస్తామంటే ఆశపడతారు. కానీ అసలు వీళ్ళ నమ్ముతారా లేదా చంద్రబాబు నాయుడిని, బీజేపీ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. మీరు చెప్పినట్టుగా ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో, ఈ రాష్ట్రానికి రాజధాని విషయంలో కానివ్వండి, పోలవరానికి పునరావాస ప్యాకేజీ విషయంలో కూడా 9.5 సంవత్సరాలుగా కక్షపూరితమైనటువంటి వివక్ష ప్రదర్శించారు నరేంద్ర మోడీ, బీజేపీ ప్రభుత్వం అనేటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఆంధ్రప్రదేశ్ ఉంది ఈ రోజున. అందుకని బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి తెలుగుదేశం జనసేనను ఓడించేటువంటి అవకాశాలు కూడా ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది కూటమికి మరింత నష్టం కలిగించేటువంటి విషయంగా ఉండొచ్చు. అయితే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యేక హోదా, విభజన హామీలు అడగటం లేదు కదా అని మీరు ఇందాక కూడా ప్రస్తావన చేశారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడగటం లేదు అంటే తెలుగుదేశము జనసేనకి అడిగాయి అనుకోండి, మేము బీజేపీని అడుగుతామని అప్పుడు నల్ల చొక్కా వేసుకొని పోరాటం చేశాడు కదా చంద్రబాబు నాయుడు, ఇప్పుడు కూడా అలా పోరాటం చేశాడు అనుకోండి. అదే విధంగా పాచిపోయిన లడ్డూలు వస్తుందని ఢిల్లీ వరకు వినపడినట్టు అరిశాడు కదా పవన్ కళ్యాణ్, ఇప్పుడు కూడా అరిశాడు అనుకోండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డిని కాదని వీళ్ళని నమ్మితే వీళ్ళ కొట్టేసేదానికి అవకాశం ఉండేది. వీళ్ళెళ్ళి బీజేపీ పంచం చేరితే ఈ రోజున వీళ్ళని ఎలా నమ్ముతారు? ఈ రోజున బీజేపీకి ఏ విధంగా అయితే బుద్ధి చెప్పాలని ప్రజలు అనుకుంటున్నారో, బీజేపీతో జతకట్టినటువంటి తెలుగుదేశము జనసేనను కూడా ప్రజలు ఓడించేదానికి సిద్ధంగా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్టుగా కనపడదు. అంటే మీరు తెలంగాణలో చూశారు కదా, ఆ సంక్షేమం మళ్ళీ ఇస్తాము అన్నప్పటికీ కూడా ఆ బీఆర్ఎస్ పరిస్థితి ఏమైంది అని. అంటే ఇప్పుడు సేమ్ పరిస్థితి ఇక్కడ జరుగుతుంది, జరగకపోవచ్చు, రెండిట్లో ఏదైనా కావచ్చు కదా. మీరు ఒక అంశాన్ని గమనించండి, తెలంగాణతో పోల్చినప్పుడు 2014 తర్వాత 2018 ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మారు, రెండవసారి అవకాశం ఇచ్చారు, మూడవసారి కూడా అవకాశం ఓడించారు. కాబట్టి రెండవసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తారా? లేదు అంటే ఇంతకన్నా ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తారని తెలుగుదేశాన్ని జనసేన బీజేపీ కూటమిని నమ్ముతారా? లేదు అంటే వీళ్ళు 14 నుంచి 19 వరకు మనకు నమ్మించి మోసం చేశారు కాబట్టి, మేనిఫెస్టోని రాసి పెట్టారు కాబట్టి మనం నమ్మొద్దని అనుకుంటారా? ఏంటి అనేటువంటిది ప్రజలు నిర్ణయించుకునేదానికి అవకాశం ఉంది. కానీ 2 సార్లు ఒక పార్టీకి అవకాశం ఇవ్వటం అనేటువంటి ఒక సంప్రదాయం ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో ఉంది. తెలుగుదేశం పార్టీ 2019లో కోల్పోయింది. అది కరెక్టేనండి, మీరు చెప్పినంత కరెక్టే. అయితే కృష్ణాంజనేయులు గారు మీరు చెప్పినంత కరెక్టే. కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే తెలంగాణలో నీళ్లు, నియామకాలు, నిధులు అన్నారు. సో ఎక్కడైతే నియామకాల విషయంలో 10 సంవత్సరాలు టైం ఇచ్చారు అక్కడ జరగలేదు. మరి ఏపీలో ఛాన్స్ ఉంటుంది అంటారా? మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు ఇస్తారు అంటారా? సంక్షేమ పథకాల విషయంలో ఈ రోజున ప్రధానమైనటువంటి ఎజెండాగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు సమర్థవంతంగా అమలు చేస్తారు, క్రెడిబిలిటీ, నమ్మకం అనేటువంటిది అంశం మీద ఇప్పుడు ఎన్నికలు అంటే ఒకటి మాత్రం చెప్పగలను, జగన్మోహన్ రెడ్డికి అనుకూలమా, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకమా, ఇవే ఎన్నికల ప్రధానమైనటువంటి ఎజెండా కాబోతుంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఒక్కసారి మనం వైసీపీ దగ్గరికి వెళ్దాం, అన్నపరెడ్డి విజయ్ గారి దగ్గరికి. విజయ్ గారు ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం, ఓకే ఆయన అవైలబుల్ లేనట్టున్నారు. ఒక్కసారి మనం టీడీపీ దగ్గరికి వెళ్దాం. సత్యనారాయణ గారు అంటే మీరు ఏదైతే ప్రభుత్వ వ్యతిరేకత ఉందో దానిపైనే ఫోకస్ చేస్తే మీ గెలుపు సాధ్యమా? లేదంటే మీ పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ టికెట్లు ఇవ్వలేదన్న అసంతృప్తి వాళ్ళలో ఉంది, చాలా వ్యతిరేకత వ్యక్తపరుస్తూ ఉన్నారు. మీరు ఎవరికైతే టికెట్ ఇచ్చారో వాళ్ళకి సహకరించమని చెప్పేశారు, తెగేసి చెప్పేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి వాళ్ళని బుజ్జగించకుండా ఈ ప్రచారాలు మొదలు పెట్టడం అనేది మీకు ఎంతవరకు కలిసి వస్తుందంటారు? సత్యనారాయణ గారు ఓకేనండి, వినిపిస్తుందా అండి?
సత్యనారాయణ గారికి మీ మాట వినపడటం లేదు ఎంపీ గారు. ఓకేనండి, ఒక్కసారి హలో, మేడం. అన్నపరెడ్డి విజయ్ గారు, సత్యనారాయణ గారు ఒక్క నిమిషం అండి, విజయ్ గారితో మాట్లాడదాం. వైసీపీ మేడం, చెప్పండి. ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు మాట్లాడారు మేడం. చెప్పండి, మీ వాయిస్ వినిపిస్తోందండి, కంటిన్యూ చేయండి. ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు మాట్లాడారు. ఆయన ఏదైతే మా వైఫల్యాలు చెప్పారో, మా వైఫల్యాలన్నీ కూడా మేము ఖచ్చితంగా భవిష్యత్తులో అటువంటి విమర్శలకు తావు లేకుండా మా నేత పరిపాలిస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే దెబ్బతిన్నటువంటి యొక్క రాజధాని ఏదైతే అనుకున్నామో దాన్ని సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కడ కూడా ఆయన ఆంజనేయులు గారు మాట్లాడిన విషయాల్లో ప్రస్తావనలో రాలేనందుకు కొంచెం బాధపడుతున్నాం మేడం. ఎందుకంటే 22 ఎంపీలు తీసుకుని మేము కేంద్రంలో పోరాడతామని చెప్పినటువంటి అంశం ఉంది. నాకు ఎక్కువ మెజార్టీ ఇస్తే ఖచ్చితంగా కేంద్రం యొక్క మెడలు ఉంచుతానని చెప్పినటువంటి సందర్భాన్ని ఉన్నది. వైసీపీ వైఫల్యాల్ని ఎక్కడా కూడా ఆయన ఆంజనేయులు గారి యొక్క అనాలిసిస్ లో ఎక్కడా కూడా ప్రస్తావన రాకపోవడం అనేది దురదృష్టకరమైన అంశం మేడం. ఎందుకంటే మేము పొలిటికల్ అనాలిసిస్టులు అందరూ కూడా ఒక న్యాయ నిర్ణేతలుగా చూస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళని ప్రజల్ని గైడ్ చేయాలి, ప్రజలకు మంచి చెడులు చెప్పాలి. ఆ విధంగా కాకుండా వైసీపీని వెనకేసుకొచ్చినట్టుగా ఆయన ప్రసంగం అంతా కనపడింది తప్ప మాకెక్కడ కూడా మా గురించి ఏవైతే తప్పులు చెప్పారో ఆ తప్పులు ఖచ్చితంగా మా అధినేత దృష్టికి తీసుకెళ్తాం, మా పార్టీ దృష్టికి తీసుకెళ్తాం, చక్కదిచ్చుకునే ప్రయత్నం చేస్తాం. ఇందాక జనసేన మిత్రుడు మన వైఎస్ఆర్ మిత్రుడు మాట్లాడుతూ మీరే పద్ధతి కూడా అది చేయలేదు ఇది చేయలేదు అని చెప్పేసి మా మీద పడుతున్నారు తప్ప మేము సంక్షేమం ఇచ్చాం కదా అంటారు. ఏం సంక్షేమం ఇచ్చారు మేడం? అమ్మఒడి అనే పథకాన్ని తీసుకొచ్చారు. అమ్మఒడి పథకం వెనక స్కాలర్షిప్స్ అనే పెద్ద అంబేద్కర్ వాదం వెనక్కిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒక ఇంట్లో స్కాలర్షిప్ 2 3 4 వచ్చే పరిస్థితి ఉంది. అమ్మఒడి ఒక్కరికే ఇచ్చినటువంటి పరిస్థితి. మరి ఎటువంటి పరిస్థితిని మరి ఆంజనేయులు గారు లాంటి పెద్దల దృష్టికి వెళ్తుందో లేదో మరి నాకు అర్థం కాలేదు. ఎక్కడ కూడా దాని మీద ఎప్పుడు మాట్లాడినటువంటి సందర్భం కూడా మాకు ఎక్కడ కనపడలేదు. అదేవిధంగా ఒక బటన్ నొక్కుడి కార్యక్రమంలో ఉండి అభివృద్ధి అదే సంక్షేమం కదా అదే అభివృద్ధి కదా అని అంటే అది కరెక్ట్ కాదు మేడం. ఎందుకంటే ఎన్నో కొన్ని సంస్థలు ఎక్కడి నుంచి వెళ్ళిపోయాయి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కొన్ని ఇక్కడ సంస్థల నుంచి కంపెనీలు వెళ్ళిపోయాయి. ఆ వెళ్ళిపోయిన కంపెనీలని ఖచ్చితంగా భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు తిరిగి రప్పిస్తారు, ఆదాయాన్ని పెంచుకుంటారు, అదే సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తారు చెప్పాడైనా. ఎక్కడా కూడా సంక్షేమం ఇప్పుడు ఏవైతే పెన్షన్స్ మేము ఆ రోజు పెంచుకున్నాం, 2000 చేసాం, 2000 పెంచుకుంటూ పోయి 3000 చేశాడు. దాన్ని మేము తీసేస్తామని అనట్లేదు. దాన్ని మరింత మెరుగుగా మేము తీసుకెళ్ళి సంక్షేమాన్ని తీసుకెళ్ళి ఎదరికైతే ఇస్తామని చెప్పేసి మా నాయకుడు చెప్పాడు. ఆంజనేయులు గారు, చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా భవిష్యత్తు గ్యారంటీ బాబు కృష్ణాంజనేయులు గారు ఇంకా కొన్ని ప్రశ్నలు కూడా అడిగారు. ఇచ్చాడు, సూపర్ 6 అనే పథకాన్ని ఇచ్చాడు. ఈ విధంగా సంక్షేమానికి ఎక్కడ చంద్రబాబు నాయుడు తూట్లు పొడుస్తారని చెప్పేసి ఎక్కడ చెప్పలేదు. ఖచ్చితంగా భవిష్యత్తులో తెలుగుదేశం అంటే బీజేపీతో ఉన్నారు కదా, బీజేపీ ఏం చేసింది? మట్టి నీళ్లు మాత్రమే తీసుకొచ్చింది రాజధాని శంకుస్థాపన సందర్భంగా. ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారండి వారు. యువత ఏదైతే ఈ రోజు నిరాశ చెంది నిర్వీర్యంగా పడిందో ఆ యువతకు కూడా వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఉద్యోగ సంపదను పెంచుకుని ఉద్యోగాలు సృష్టించుకుని ఖచ్చితంగా ముందుకెళ్లే పరిస్థితి చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది మేడం. ఇక వాలంటరీ వ్యవస్థ అంటారు. వాలంటీర్లు కూడా ఈ రోజు వీళ్ళు తీసుకొచ్చినటువంటి సందర్భం ఉంది కదా చూసారా. ఆ వాలంటీర్లు రోజు ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారంగా వెళ్ళిపోయారు. ఇందాక జనసేన మేడం అన్నట్టు గ్రాడ్యుయేట్స్ ని ఎంతో మంది నిరుద్యోగులను అందులో నిర్మించుకున్నటువంటి పరిస్థితి. మరి 2 నెలల వాళ్ళ పరిస్థితి ఏంటి మేడం? చెప్పండి. ఈ ఎలక్షన్ 2 నెలల వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ బతుకులు ఏంటి? వాళ్ళ జీవితాలు ఏంటి? కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఇప్పుడు పరిస్థితులు ఉండవు. ఖచ్చితంగా ఏ వాలంటరీ వ్యవస్థను ఏ విధంగా చక్కబెట్టాలి, అసలు సంక్షేమాన్ని ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి, అసలు మనకు గడ్డుపడినటువంటి ఆదాయాన్ని ఏ విధంగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి రాబట్టాలి అనేది చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టి పరిపాలించే అనుభవజ్ఞమైన నేతల గురించి మనం రావాలని కోరుకోవాలి. రెండోసారి వైసీపీ, ఇందాక ఆంజనేయులు గారు అంటున్నారు రెండోసారి వైసీపీ వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అక్కడ బీఆర్ఎస్ రెండోసారి వచ్చింది కదా, ఎక్కడన్నా సంకేతాన్ని ప్రజలకు ఇస్తున్నారు. అది కరెక్ట్ కాదు మేడం. ఎక్కడా కూడా వైఫల్యం చెందింది పూర్తిగా. ఎందుకు చెప్పట్లేదు?
పొలిటికల్ అనాలిసిస్ట్ ఎందుకు చెప్పట్లేదు? నాసు రకమైనటువంటి మద్యం గురించి, మద్యపాన నిషేధం చేస్తానన్న విషయాన్ని గురించి ఇక్కడ వర్క్ ఏ గ్రామంలో ఓకేనండి. పంచాయతీ అడుగుదాం విజయ్ గారు ఒక్క నిమిషం విజయ్ గారిని అడుగుదాం ఒక్క నిమిషం అండి. సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు ఒక్క నిమిషం అండి. విజయ్ గారు విన్నారు కదా ప్రశ్నలు? కేవలం బటన్ నొక్కి సంక్షేమం ఇస్తే సరిపోతుందా? మీరిచ్చిన హామీలన్నీ ఏవయ్యాయి? మొత్తం అన్ని నెరవేర్చారా అని అడుగుతున్నారు. ఒక్క నిమిషం అండి సత్యనారాయణ గారు, ఒక్క నిమిషం. విజయ్ గారు మాట్లాడండి. ఉంటది మేడం. కాబట్టి ఖచ్చితంగా అనాలిసిస్ట్ నేను ఆంజనేయులు గారికి దయచేసి కోరుతున్నాను, ఎప్పుడు కూడా మనం మీరు చేసే అనాలిసిస్ రెండు వైపులా ఆమోదయోగ్యంగా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఓకేనండి. ఒక్క నిమిషం. మీ ప్రశ్నలకి ఇక్కడ ఆన్సర్ చెప్తారు విజయ్ గారు. జనసేన మేడం గారు చెప్పారు చెట్లు నరికేసినటువంటి సందర్భం. ఆయన సత్యనారాయణ గారు టైం చాలా తక్కువగా ఉందండి, మిగిలిన వారు కూడా మాట్లాడాలి. చెట్లు కూడా నరికేసినటువంటి సత్యనారాయణ గారు ఒక్క నిమిషం మిగిలిన వారు కూడా మాట్లాడాలి. ఒక్కసారి మీ క్వశ్చన్స్ కి వైసీపీ నుంచి విజయ్ గారు ఆన్సర్ చేస్తారు. విజయ్ గారు చెప్పండి. పెద్ద మనిషికి ఎవరు కూడా సపోర్ట్ చేసే పరిస్థితులు భవిష్యత్తులో లేవు మేడం. ఖచ్చితంగా సత్యనారాయణ గారు ప్లీజ్ అండి, ఎందుకంటే టైం లేదు, మిగిలిన టైం కూడా మీరు తీసుకుంటున్నారు, మిగిలిన వారిది కూడా తెలుసుకోలేదు. ఇది అసలు ఉంటుందా ఓడుతుందా అని చెప్పి చెప్తున్నారు. అసలు బోల్డ్ టైం ఉంది. బోల్డ్ టైంలో మాకు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా పిఠాపురంలో సద్దు మరిగింది, సద్దుమణుతుంది, వైజాగ్ లో సద్దు మరుగుతుంది. అలాగే మా నాయకుడు చేసుకుంటాడు. వాళ్ళు కోఆర్డినేట్ చేసుకోవాలి. అక్కడ బీజేపీతో సెంట్రల్ తో కోఆర్డినేట్ చేసుకోవాలి, ఇక్కడ పవన్ కళ్యాణ్ తో కోఆర్డినేట్ చేసుకోవాలి. కోఆర్డినేషన్ చేసుకోవడంలో ఉన్న విజయ్ గారు మీరు కంటిన్యూ చేయండి, టైం లేదు చాలా. వెళ్ళేటప్పుడు ఇంకా ఏదో పెరిగిపోతుంది, వీళ్ళకి ఉంటుందో ఓడుతుంది అంటే అది కరెక్ట్ అయినటువంటి అనాలిసిస్ నేను అనుకోవట్లేదు మేడం. ఖచ్చితంగా భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు రాజ్యాధికారానికి వస్తున్నాడు. ఖచ్చితంగా ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రజాస్వామ్యాన్ని పక్కదావ పట్టించినటువంటి సత్యనారాయణ గారు ప్లీజ్ టైం చాలా తక్కువగా ఉంది. విజయ్ గారికి కూడా అవకాశం ఇద్దాం. మీ ప్రశ్నలకు ఆయన ఆన్సర్ చేస్తారు. విజయ్ గారు చెప్పండి. ప్రజలు వాళ్ళు తప్పులు చేశారు, 2014 నుంచి 19 వరకు ఆ తప్పులు చేశారనే విషయం మేము చెప్పాము. ఆ తప్పులు సరిదిద్దుకోమనే చెప్పాము. సత్యనారాయణ గారు మేము తప్పులు సరిదిద్దుకుంటాం అంటున్నారు. ఆ తప్పులు ఎలా సరిదిద్దుకుంటారు? ఇక సద్దుమణుగుతాయి అంటే సద్దుమణుగుతుంది. ఇందాక కృష్ణాంజనేయులు గారు చెప్పినా, మేము పార్టీ పరంగా మేము చెప్పినా, న్యూట్రల్ పర్సన్ గా ఆయన చెప్పినా, ఇంకొకళ్ళు చెప్పినా, ముందు మీలో మీరు కొట్లాడుకొని ఎంతవరకు ముందుకెళ్తారనేది సంశయం. సరే మేము సర్దుబాటు చేసుకుంటామంటే అది మీకు ఉన్నటువంటి మీ అనుభవజ్ఞుడైన మీ నాయకుడి చాణక్యం. ఇక మూడోది అనుకోకుండా ఆయన ఒక విజయ్ గారు బ్రీఫ్ చేయండి, మిగిలిన వారు కూడా మాట్లాడాలి, చాలా టైం తక్కువగా. సరిదిద్దుకొని ముందుకు వెళ్తామని ఆయన మా వైఫల్యాలు ఏమైనా చెప్పారంటే కరెక్ట్ గా ఉంటే మేము ఖచ్చితంగా సరిదిద్దుకుంటామని చెప్పారు. ఓకేనండి విజయ్ గారు బ్రీఫ్ చేయండి. జనసేన నుంచి కూడా మాట్లాడాల్సి ఉంది కిరణ్ ప్రసాద్ గారు. ఓకేనండి ఒక్కసారి అది చెప్పాను మీకు. మీరు నేను రాజకీయ నాయకులు అది ప్రస్తావించాను ఇక్కడ. ఎందుకంటే 150 మంది అంటే ఆయా శాఖలు చేయట్లేదు తెలియట్లేదు అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసిన ప్రోగ్రామ్ తప్ప. ఓకేనండి టైం లేదు, కన్క్లూడ్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. వైసీపీ నుంచి అన్నపురెడ్డి విజయ్ గారు, అదేవిధంగా టీడీపీ నుంచి సత్యనారాయణ గారు, జనసేన నుంచి మనకి కిరణ్ ప్రసాద్ గారు, అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. సో ఏదైతే ఎలక్షన్కి సంబంధించి ఇటు కూటమి కావచ్చు, కూటమి నుంచి టీడీపీ ఆల్రెడీ నిన్న స్టార్ట్ చేసేసింది. చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం నుంచి అంటే కుప్పం నుంచే కూడా ఆయన ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఇక పిఠాపురం నుంచి 30వ తేదీ పవన్ కళ్యాణ్ ఆయన పోటీ చేయబోతున్నటువంటి ఆయన సొంత నియోజకవర్గం నుంచి. సో మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇంకా వైసీపీ కూడా రేపు జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ నుంచి కూడా ఆయన స్టార్ట్ చేయబోతున్నారు ప్రచారాన్ని. మరి ఈ ప్రచారాన్ని కేవలం ఈ ప్రచారంతోనే పార్టీలు గట్టెక్కుతాయా, మిగిలిన అంశాలేవి కూడా దానిపైన ప్రభావం చూపించవా అంటే మున్ముందు చూడాలి. ఇది వాటి ప్రైమ్ డిబేట్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.